రోజురోజుకి మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. పిల్లల్ని కానీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని వారిని ప్రయోజకులను చేసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన కొడుకు కూతురులే వారిని నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమంలో నడి రోడ్డు మీద వదిలివేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకే ఆమెను నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయిన ఘటన వనస్థలిపురం మన్సూరాబాద్లో జరిగింది. కాలు కదపలేని స్థితిలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కర్కశకుడిగా మారిపోయాడు. కన్న తల్లి అన్న కనికరం లేకుండా వృద్ధురాల్ని అనాథలాగా రోడ్డున పడేశాడు. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధురాల్ని కాలనీవాసులు చేరదీశారు. ఆమె దినస్థితిని చూసి చలించిన వారు అన్నపానీయాలు అందించి ఆదరించారు. యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండలం వావిల్లాపల్లి గ్రామం సీతతండాకు చెందిన తల్లి ధర్మికి లక్ష్మణ్ అనే కొడుకు ఉన్నాడు. గత 2 రోజుల క్రితం కొడుకు లక్ష్మణ్ ఆటోలో తల్లిని తీసుకొచ్చి ఇప్పుడే వస్తారని చెప్పి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. కాలనీవాసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్లోని ఆలేటి వృద్ధాశ్రమానికి తల్లి ధర్మిని తరలించారు. కొడుకు లక్ష్మణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఎక్కడ ఇల్లు ఇక్కడ ఉండదో ఇక్కడ ఉండదో గుర్తులేదు. రాత్రి ఏమో మనకి ఇటు అన్నది కదా, ఇప్పుడేమో ఇటు ఉందో అటు ఉందో. నా పేరు ధర్మి, నానపురం మండల్ ఆయిలపతి చికేకండ తులాబు తమ్ముడు.